I'm going to show you the exercises which are useful for mild back pain, or if you are feeling weakness with your lower back, when you are feeling that when you get to sit and get up you are feeling pain, when you are unable to stand for a long time, if you go for a 10-minute walk also, if you are feeling pain, you can start doing these exercises. ఇప్పుడు నేను నడుము నొప్పికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇది ఇప్పుడిప్పుడే నొప్పి స్టార్ట్ అవుతుంది అనిపించిన, నడుము కొద్ది వీక్గా అనిపించిన, ఎక్కువసేపు కూర్చొని లేయాలంటే కష్టంగా అనిపించిన, 10 నిమిషాలకి మించి నిలబడలేకపోయినా, వాకింగ్ చేయలేకపోయినా ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ స్ట్రైట్గా కూర్చుని వెనక్కి వాలకుండా నేరుగా కూర్చునేసి చేతులు పక్కన పెట్టి కాలు నేరుగా ఎత్తడం, దించడం, నేరుగా ఎత్తడం, దించడం. ఇది ఎత్తేటప్పుడు పాదము మీ సైడ్కి ఉండాలి, కిందకి ఇట్లా ఉండకూడదు. వెన్ యూ ఆర్ లిఫ్టింగ్ ద లెగ్, యువర్ ఫుట్ షుడ్ బి టువర్డ్స్ యువర్ సైడ్. ఓకే, ఇది ఈచ్ లెగ్ 20 times. ఈ లెగ్ 20 times అయిన తర్వాత మళ్ళీ ఈ లెగ్ 20 times. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి పక్కకి పడుకోవడం, లేయడం. మోచే భాగాన్ని చాలా చేయి నేరుగా ఉండాలి. ఇట్లా వెనక్కి పోకూడదు, ఇట్లా ముందుకి వంగకూడదు. యూ షుడ్ నాట్ గో బ్యాక్వర్డ్స్, యూ షుడ్ నాట్ కమ్ ఫార్వర్డ్. ఎగ్జాక్ట్లీ టు సైడ్ వేస్. ఓకే, ఈచ్ సైడ్ 10 times. కుడి పక్క 10 సార్లు, ఎడమ పక్క 10 సార్లు. అదేవిధంగా ఇటు పక్క లెఫ్ట్ సైడ్. ఓకే, దిస్ సెకండ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ పడుకునేసి రెండు కాళ్ళు మడిచి నడుము లిఫ్ట్ చేయడము, డౌన్ చేయడం, లిఫ్ట్ చేయడము, డౌన్ చేయడం. లిఫ్ట్ యువర్ pelvis and bring it down, లిఫ్ట్ యువర్ trunk and bring it down. You should do 10 repetitions. 10 సార్లు చేయాలి. చేసిన తర్వాత లాస్ట్ టైం ఇట్లే 20 seconds హోల్డ్ చేయాలి. అది థర్డ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ పాదాలు రెండు దగ్గర పెట్టి ఈ పాదాలు పైకి లేకుండా, యూ షుడ్ నాట్ లిఫ్ట్ యువర్ ఫీట్. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ టమీ, దెన్ బెండ్ యువర్ లెగ్స్ lateral ways, సైడ్ వేస్కి పక్కలకి ఇట్లా పాదం లేపకుండా ఎంత వస్తుందో అంత బెండ్ చేయాలి. రెండు మోకాళ్ళు రెండు పాదాలు ఆనించి చేయాలి. ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ కాళ్ళు నేరుగా పెట్టేసి కాళ్ళు మడిచి చేతులతో మోకాళ్ళ దగ్గర లాక్కొని 5 seconds హోల్డ్ చేసి 1 2 3 4 5 నేరుగా చేయాలి. Bend your knee towards your chest. Hold with your hands for 5 seconds. The opposite knee should not raise up. 1 2 3 4 5. Like that 5 times. Then the opposite leg. Next, inkoka kaal. 1 2 3 4 5. 5 seconds 5 times. Deen tarvata next exercises. Lifting your leg to 70 degrees and bring it down. Do not go beyond 70 degrees. 10 repetitions. Then afterwards the other leg. 10 repetitions చేసిన తర్వాత ఆపోజిట్ లెగ్ ఇంకొక కాలు చేయాలి. ఇట్లా 10 repetitions 2 sets చేయాలి. రైట్ లెగ్ 10 times, తర్వాత లెఫ్ట్ లెగ్ 10 times. అట్లా 2 sets అంటే 20 repetitions ఈచ్ వస్తుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైడ్ పడుకోవాలి. సైడ్ పడుకున్నప్పుడు హోల్ బాడీ షుడ్ బి ఇన్ ఏ స్ట్రైట్ లైన్. శరీరం మొత్తం ఒక రాడ్ మాదిరి నిలువుగా స్ట్రైట్గా స్టిఫ్గా ఉంచి చెయ్యి తల కింద ఇట్లా పెట్టుకొని స్ట్రైట్గా ఉండాలి. కింద చూడాల్సిన అవసరం లేదు. రైజ్ యువర్ లెగ్ అప్, బ్రింగ్ ఇట్ డౌన్. వైల్ రైజింగ్ యువర్ లెగ్ ఇట్ షుడ్ నాట్ ట్విస్ట్. It should be straight enough like this, and foot should be towards your side. కాలు నేరుగా పైకి ఎత్తి దించేటప్పుడు కాలు మొత్తం నేరుగా ఉండాలి, పాదము మీ సైడ్కి ఉండాలి. లిఫ్ట్ చేయడము, డౌన్ చేయడం. ఇది 45 degrees దాకా, లేదు మీ కంఫర్ట్ రేంజ్ ఎంత వస్తే అంతవరకు ఎత్తండి. ఓకే, ఇది 10 times 2 sets. సేమ్ వే ఆపోజిట్ సైడ్. అదేవిధంగా
ఇంకో పక్క స్ట్రైట్ లైన్లో పడుకుని నేరుగా చూస్తూ కాలు స్ట్రైట్గా పెట్టి కింది పాదము పై పాదము ఒకటి మీద ఒకటి నేరుగా ఉంచి ఎత్తడము పెంచడం. ఇది కూడా అంతే 10 times 2 sets. దాని తర్వాత బోర్లో పడుతుంది. నెక్స్ట్ లై ఆన్ యువర్ టమ్మీ, బెండ్ యువర్ బోత్ నీస్ వితౌట్ టచింగ్ యువర్ ఫీట్. పాదాలు ఒకటి ఇంకొకటి తగలకుండా మోకాలు మడచడము నేరుగా చేయడం. ఇది చేసేటప్పుడు ఇట్లా టచ్ కాకూడదు, ఇట్లా బయటికి పోకూడదు. ఇట్ షుడ్ కమ్ స్ట్రైట్ ఎనఫ్. ఎంత వస్తే అంత బెండ్ చేసి నేరుగా చేయాలి. ఇది 20 times 2 sets, 20 సార్లు 2 సెట్లు చేయాలి. దీని తర్వాత మోచేతుల మీద ఇలా పెట్టుకునేసి ఛాతీ పక్కన తల మెడ భుజాలు పైకి ఎత్తడం, దించడం. Place your elbows near chest, raise your head and upper body up and bring it down. ఇది 10 సార్లు 2 సెట్లు, 10 times 2 sets. ఇది చేసేటప్పుడు ఇట్లా సైడ్కి పెట్టకూడదు, ఇట్లా ముందుకే పెట్టకూడదు. కరెక్ట్గా మీకు కంఫర్టబుల్ రేంజ్, చేతులు స్ట్రైట్గా ఉండాలి. రైజ్ అప్, బ్రింగ్ ఇట్ డౌన్. పూర్తిగా షోల్డర్ డౌన్ అయిపోవాలి. Raise up, bring your shoulders completely down. Then next exercise, raise your leg without bending 10 to 15 degrees. That means just raising your thigh. Knee should not bend. Okay? 10 times 2 sets. కాళ్ళు నిటారుగా పైకి ఎత్తడం, దించడం. ఒక 15 డిగ్రీల దాకా ఎత్తండి. నేరుగా పడుకుని ఎత్తినంత హైట్ ఎత్తాల్సిన అవసరం లేదు. తొడలు వేస్తే చాలు. మోకాలు ఎట్టి పరిస్థితిలో బెండ్ చేయకూడదు. అదేవిధంగా ఆపోజిట్ వే. దీని తర్వాత క్యాట్ అండ్ క్యామెల్ పొజిషన్ అంటాం. దిస్ ఈస్ క్యాట్ అండ్ క్యామెల్ పొజిషన్. యువర్ బటక్ షుడ్ బి జస్ట్ ఎగ్జాక్ట్లీ అబౌవ్ ద నీస్. Your hand should be exactly below shoulder. Then lift your lower trunk and bring it down. While doing so, pull your tummy with force. Okay? You should not do like this. You should not bend your elbow. ఇలా మోచేతులు వంచకూడదు. పైన అప్పర్ బాడీని ఇట్లా ముందుకి వెనక్కి చేయకూడదు. ఇది స్టిఫ్ ఉంటుంది. ఓన్లీ లోవర్ ట్రంక్ మాత్రమే లిఫ్ట్ చేయడం, డౌన్ చేయడం. 20 repetitions సింగిల్ సెట్. దాని తర్వాత కంప్లీట్గా ఇట్లా పడుకునేసి చేతులు ఇట్లా పెట్టేసి తల పైకి లేపకుండా మెల్లగా ఇలా ఈ బటకు హీల్ దగ్గర టచ్ అయ్యేంత, మీకు ఎంత వస్తే అంత పెయిన్ లేకుండా తల రైజ్ చేయకూడదు. ఇనీషియల్గా 3 times స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా 5 to 10 times పర్ డే చేయడానికి ట్రై చేయాలి. Without lifting your head, slowly move backwards. Try to touch your heel with your buttocks. Then slowly come forward without raising the head. Initially try to do 3 times. Gradually progress to 5 to 10 times. Okay? This exercise, if you are feeling any pain, you should not do it. ఈ ఎక్సర్సైజ్ నొప్పి అనిపించిన, చేసేటప్పుడు మెల్లగా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అనిపించిన చేయకూడదు. ఓకే? సో ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ ఓన్లీ ఫర్ మైల్డ్ పెయిన్స్, స్ట్రెంథనింగ్ యువర్ బ్యాక్ and improving your resistance to do activities. కొద్దిపాటి నొప్పులకి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న నొప్పులకి బలం పెంచుకోవడానికి మాత్రమే ఈ ఎక్సర్సైజెస్ చేయాలి. డిస్క్ ప్రొలాప్స్, లంబార్ స్పాండిలోసిస్ సివియర్గా ఉండి పెయిన్ ఎక్కువ ఉంటే ఫిజియో కన్సల్టేషన్ లేకుండా ఈ ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఎందుకంటే వాటికి కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు. ఆ అవగాహన కోసము కరెక్ట్గా చేయాలంటే ఫిజియోని కలిసి ఆ ఎక్సర్సైజ్ నేర్చుకోండి.
ఇది ఓన్లీ ఫర్ మైల్డ్ పెయిన్స్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మైల్డ్ పెయిన్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ lumbar spondylosis or disc prolapse issues, please do not do these exercises without the consultation of a physio. Thank you.